ఫ్రెండ్స్ మన బేలూరు టెంపుల్ విజిటింగ్ అయితే అయిపోయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు నియర్ బై ఉన్న 95 కిలోమీటర్స్ 2 hours 23 minutes guys. I think its road is average. What a beautiful lake. It looks amazing guys. Lunch break guys. White rice ఇదేదో కర్రీ ఇచ్చారు అండ్ సాంబార్ వడ ఏదో పిక్కిల్ అయితే ఇచ్చిండ్రు. లంచ్ చేసేయాలి. 2 అవుతుంది ఆల్మోస్ట్. అందుకే లంచ్ బ్రేక్ తీసుకున్నాయి. కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకా ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయిపోతాం. ఏ హోటల్స్ ఉండవు. సో అందుకే వెళ్ళే రూట్ అయితే కనబడింది. తినేద్దాం టైం కన్నా. హలో రైట్ తిని మాది స్టార్ట్ చేద్దాం బ్లాగ్. జస్ట్ నో చేంజ్ ఇన్ మై ప్లాన్ గైస్. యాక్చువల్లీ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు అటు సైడ్ మొత్తం వెళ్తే 1 day మొత్తం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు మెయిన్ ప్రాబ్లం అక్కడ మంకీస్ అయితే ఎక్కువ ఉన్నాయంట. లైక్ మనం క్యాంపింగ్ టెంట్ వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. లైక్ పీస్ఫుల్గా ఉండలేం. అవి వచ్చేది కంపల్సరీ డిస్టర్బ్ చేస్తాయి. సో అదొక్కటి ఆలోచించి నేను కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర స్టే చేయలేక డైరెక్ట్గా ఇప్పుడు నేను కూర్కి వెళ్ళిపోతున్నా. కూర్కి వచ్చేసి ఇక్కడ ఓన్లీ జస్ట్ 74 kilometers ఉంది. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే లంచ్ చేసినానో అక్కడి నుండి కుక్కి సేమ్ రూట్ ఉంది. ఐ మీన్ సేమ్ డిస్టెన్స్ ఉంది. ఇది కూడా కూర్గు కూడా సేమ్ డిస్టెన్స్ ఉంది. అటా ఇటా అని చెప్పి ఆలోచిస్తే అక్కడ స్టేయింగ్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది క్యాన్సిల్ చేసుకొని డైరెక్ట్ గోయింగ్ టు కూర్గ్. ఇప్పుడు వాట్ దిస్ హేమావతి నది అంట. ఇది నదిలా లేదే, ఇది చెరువులా ఉంది అవతల ఇతల. ఈ కూర్గులో అయితే మనకైతే చూడాల్సిన 2 places అయితే ఉన్నాయి. 3 ఉన్నాయి. ఆ 3లో ఒకటి వాటర్ ఫాల్స్ ఉంది. వాటర్ ఫాల్స్ ఐ థింక్ ఈ సీజన్లో ఇప్పుడు నేను వెళ్తున్న టైంకి అయితే అంతగా ఏమంతగా ఉండకపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నా. మిగతా 2 వచ్చేసి ఒకటేమో మోనస్ట్రీ ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి ఒకటి ఎలిఫెంట్ క్యాంప్ అయితే ఉంది. ఈ 2 విజిటింగ్ చేస్తానో లేదో తెలియదు. ఆల్మోస్ట్ అయితే రీచ్ అవర్ 3:30 అని చెప్పి చూపిస్తుంది. చూద్దాం ఏ టైం వరకు రీచ్ అవుతానో ఏందో. మ్యాక్సిమం 3:30 వరకు రీచ్ అయితే ఒక 1/2 hour అక్కడ ఎలిఫెంట్ క్యాంప్ దగ్గర టైం స్పెండ్ చేసి అక్కడిని మళ్ళీ పక్కనే ఉన్న మోనస్ట్రీ కూడా చూసుకొని ఈ డిస్టెన్స్ కవర్ చేసేసినామంటే రేపు మనం మైసూర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. రేపు మొత్తం మైసూర్లో తిరగవచ్చు. ఎల్లుండి ఊటీకి అయితే స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పైతే అనుకుంటున్నా. జస్ట్ మ్యాప్ ఇందాకనే చూశాను. బట్ నేను ఏ టైం వరకు ఏవేవి కవర్ చేస్తానో తెలీదు. చూద్దాం ఈరోజు ఏవేవి కవర్ చేస్తామో ఏంటో. రోడ్స్ మాత్రం అమేజింగ్ రియల్. వా అసలు లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. గ్రాస్ అనేది ఎల్లో కలర్ గ్రాస్ అనేది మస్తు అంటే కలర్ఫుల్ లుక్ అయితే ఇస్తుంది. ఇక్కడ మొత్తం కంప్లీట్ గ్రీనరీ మధ్యలో ఆ ఎల్లో కలర్ గ్రాస్ అయితే అసలు అల్టిమేట్ అమేజింగ్ వ్యూస్ ఉన్నాయి. అసలు ప్లాన్స్ ఎటెటో వెళ్ళిపోతున్నాయి. అసలు 120 meters టేక్ రైట్. ఎంటర్ బాబు మీరు ఇలా మళ్ళీ వేస్తే వెళ్ళరా. పదండ్రా బాబు పదండి. వాడే హారాన్ని చూడు. మోనస్ట్రీకి వెళ్ళే రూట్ చూడండి. అమ్మ ఏంట్రా ఇంత ఆఫ్ రోడింగ్ పెట్టుకున్నారు మీరు. ఇక్కడి నుండి ఎడమ వైపుకి తిరగాలి, కుడి వైపుకి తిరగాలి, ఎక్కడెక్కడ తిరగాలి. ఇంకా 1.8 kilometers 5 minutes. బడి ఏం కావాలరా నీకు? ఏం చూపిస్తున్నావు బయటికి? ఓర్ని అయ్యా అట్లా మళ్ళీ ఎట్లారా. ఇక్కడ వెదర్ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉంది. వచ్చేసాం టిబెటియన్ ఫ్లాగ్స్. ఓం మానే బద్నేనాం ఓం మానే బద్నేనాం ఓం మానే బద్నేనాం ఓం మానే బద్నేనాం. టిబెటియన్ కల్చర్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్. బట్ వేర్ టు పార్కింగ్.
ఫైనల్లీ ఇది ఏంటంటే మానిస్ట్రీ, లైక్ వీళ్ళకి ఒక స్కూల్ టైప్ అనుకుంటే, ఒక యూనివర్సిటీ. ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ నేర్చుకుంటారు. మనకి వీళ్ళ కల్చర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ లదాఖ్ సైడ్ అయితే ఎక్కువ కనబడుతుంది. సో మనకి వన్స్ నేను లోపలికి వెళ్ళగానే ఆ లదాఖ్ ఫీల్ అయితే వచ్చింది. బట్ సూపర్ ఉంది అసలు. అంటే పీస్గా జెండాలు అవన్నీ వస్తుంటే మొత్తం లదాఖ్ గుర్తొస్తుంది. ఆ సౌండ్, ఆ వైబ్రేషన్స్ మొత్తం కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ మొత్తం. ఆల్మోస్ట్ లదాఖ్ సిమ్టమ్స్ కనబడతాయి ఇక్కడ. ఇది ఈ మానిస్ట్రీ యొక్క ఎంట్రీ కనబడుతుందా? వర్త్ ఒకసారి వచ్చేది విజిట్ అయితే చేయండి. మన కూర్గుల వన్కి పక్కన ఉంది, ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. ఇక మనం నెక్స్ట్ వచ్చేసి ఒకటి బేలూరు ఎలిఫెంట్ క్యాంప్ ఉంది. సో అది కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అదనమాట సంగతి. వెళ్దాం పదండి బయటికి అయితే వచ్చేసి. హౌ మచ్ బ్రో? 20 రూపీస్. లదాఖ్లో చూసినవన్నీ ఇక్కడ ఉన్నాయి. లదాఖ్ మెమోరీస్ అన్నీ ఇట్లా రివైండ్ అయిపోతున్నాయి. అవన్నీ కమాన్స్ అవన్నీ వస్తుంటే, వీళ్ళన్నీ చూస్తుంటే, అంటే ఈ కల్చర్ మొత్తం కూడా మనకు లదాఖ్లో అయితే చాలా ఎక్కువగా పడుతుంది. ఈ సౌత్ ఇండియాలో ఉన్నది ఇది ఒకటే అనుకుంటా, టిబెటియన్. ఇది ఇంకా 2-3 ఉన్నాయి అంతే మొత్తం మన సౌత్ ఇండియాలో అయితే. బట్ ఇలా కల్చర్ వేరే అసలు మస్తు ఉంటుంది. మనం నెక్స్ట్ వచ్చేసి దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అని చెప్పి ఉంది. అది 19 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. 34 మినిట్స్ టైం చూపిస్తుంది. అది 5:30కి ఏమో క్లోజ్ చేస్తారంటే, వెళ్ళే వరకు ఏమో 5 o'clock రీచ్ అవుతామని చెప్పి అంటుంది. సో పోయే వరకు నాకు డౌట్, అది ఎక్స్ప్లోర్ చేస్తానో లేదో. ఇన్ కేసు ఓపెన్ ఉంటే చేస్తా, లేదంటే ఇక పీచ్ ఏముంటన్నట్టుగా బ్యాక్ టు మైసూర్ వెళ్ళిపోయి మైసూర్లో స్టే చేయాలి ఈరోజు. అదనమాట ప్లాను. ఇంత కేరళ వాళ్ళేరా బాబు. మొత్తం కేరళ బస్సులే ఉన్నాడు. ఆల్మోస్ట్ 10 బస్సులే 8 బస్సులు అన్నీ కేరళ బస్సులే. సో కేరళని బా అందరు టూర్లోకి వస్తున్నారు. పర్ఫెక్ట్ టైం ఇది అసలు. మన సౌత్ ఇండియా విజిట్ చేయడానికి వింటర్ ఈజ్ అ పర్ఫెక్ట్ టైం అంతే అసలు. ఈ కూర్గులో ఇంకొన్ని ఉన్నాయి. దీన్ని కూర్గ్ అని అంటారు, మెడికేరి అని అంటారు, ఏదో ఉన్నాయి గూగుల్లో పేర్లు. కానీ పర్టికులర్గా అయితే ఇది ఊరి పేరు కూడా చదువుదామంటే ఏడా లేవు. దలైలామా వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ. దలైలామా అంతే. కుషాల్ నగర్ అంటే ఈ టౌన్ నేమ్ అయితే. ఈ ఎలిఫెంట్ దుబైరా క్యాంప్లో అయితే మనం ఎలిఫెంట్స్ని చూడొచ్చు, వాటికి స్నానం చేయించవచ్చు, ప్లస్ వాటిపై రైడ్ చేయొచ్చు, అండ్ వాటితో ఫొటోస్ దిగవచ్చు. అంతే, అంతకుమించి ఎక్కువ అయితే తొక్కి పడేస్తాయి. ఓకే, ఇది దుబైరా ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళే రూట్. రా బాబు, గూగుల్ టైంని ఒక 15-10 మినిట్స్ అయితే బీట్ అయితే చేసిన. ఇంత దూరం వచ్చి ప్లేస్ మిస్ అవుతే కొంచెం మళ్ళీ డిసప్పాయింట్ అవుతాం. మళ్ళీ నేను డిసప్పాయింట్ రాత్రి అయినా అనుకో, మళ్ళీ కథ వేరే ఉంటుంది. ఇంక ఈ టైంలో పబ్లిక్ నిజంగా ఎక్కువనే ఉంటారు బా. హౌ మచ్? 10 రూపీస్. ఈ దుబైరా ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరికి వచ్చిన ఒక ట్విస్ట్ ఏంటంటే, 9 లైన్ చూస్తున్నారు కదా, అది ఎంట్రన్స్ అంట. దీని అమ్మ జీవితం ఈయన గంట అయ్యేటట్టుంది. పోయి చూసేవారికి చీకటి అయ్యేటట్టుంది. ఒక్కొక్కరిని వీళ్ళు బోట్లో ఎప్పుడు బయటకు తీసుకెళ్తారు, ఎప్పుడు చూపిస్తారు, ఏంది అసలు కథ. రీచ్ అయితే అంటారా నేను మైసూర్కి నైట్ వరకు. ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అవతల ఉన్నాయంట ఎలిఫెంట్స్. సో ఇది వాటర్ క్రాస్ చేయాలంటే ఇక్కడ బోట్స్ ఉన్నాయి. సో ఆ బోట్స్ మీద వెళ్ళాలి అందరం. ఇంతమంది వెయిటింగ్లో ఉన్నారు రా బాబు. ఆల్మోస్ట్ ఈజీ 2-3 అవర్స్ టైం పట్టేటట్టుంది. ఇక నేను ప్లాన్ క్యాన్సిల్ చేసుకుంటున్నా, కేరళలో చూద్దామని. ముందు కనబడుతున్నాయి కదా, ఈ బోట్లలో తీసుకున్నారు అందరినీ. ఒక్క బోట్లో తిప్పి కొడితే 10 మంది కూడా వాడతలేరు. అక్కడ లైన్ చూస్తేనేమో అంత పెద్ద ఉంది. ఇక్కడ ఇంకో బోట్ అవుతుంది ఇప్పుడు. ఆల్మోస్ట్ ఆ స్కూల్ పిల్లలు వచ్చినందుకే మరీ టూ మచ్గా అయిపోయింది లైన్ అయితే. ఆ స్కూల్ పిల్లలు లేకుంటే ఒక ½ an hourలో అయిపోతుండొచ్చు నాకు తెలిసిన ధరకి. లొకేషన్ బాగుంది ఇది. అక్కడ మధ్యన ఎలిఫెంట్ క్యాంప్ అయితే ఉందంటే, కంప్లీట్ సరౌండింగ్స్ మొత్తం కూడా వాటర్ ఉన్నాయి. వాటర్ మధ్యలో అది క్యాంప్ అయితే క్రియేట్ చేసింది వీళ్ళు.
ఫైనల్లీ మన కూర్గు ట్రిప్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేక కూర్గు వస్తాను కూడా. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వెళ్దాం అనుకున్నా కానీ అది క్యాన్సిల్ చేసుకుని కూర్గు వచ్చినా. కానీ లాస్ట్ ఇది ఒకటి ఎలిఫెంట్ క్యాంప్లో ఒకటి వెళ్ళలేదు. చూస్తున్నారు కదా అప్పటిని స్కూల్ బస్సెస్ లాగా తిరుగుతూ ఉన్నాయి బోట్లు. ఆ స్కూల్ పిల్లలకి అయిపోయింది ఈరోజంతా కూడా. చూద్దాం ఇక నెక్స్ట్ ఎక్కడైనా నియర్ బై మనం వెళ్ళే ప్లేస్లో ఉంటే కనుక ఖచ్చితంగా అయితే విజిట్ అయితే చేద్దాం. ఇంతటితో ఈ బ్లాగ్ కూడా క్లోజ్ చేసేస్తున్నా. ఇక నేను నెక్స్ట్ ఇక మైసూర్కి వెళ్ళి ఇక రెస్ట్ తీసుకుంటా. మళ్ళీ రేపు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోవాలి నైట్కి. అంటే పర్టికులర్గా ఈరోజు ఈ ప్లాన్స్ అని చెప్పి కూడా ఏం అనుకోలేను నేను. అలా జస్ట్ గో విత్ ఫ్లో అన్నట్టుగా వచ్చేసిన. ఇంతేగా ఈ బ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం. అంటే దెన్ బై బై సీ యూ సైనింగ్ అప్ ఫ్రమ్ కూర్గ్.